తెలంగాణలో స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు రాష్ట్రపతి ఉత్తర్వులు తీసుకొచ్చిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నారు. చైతన్యపురిలో నిర్వహించిన నిరుద్యోగుల నయవంచన సభలో మాజీ మంత్రి శ్రీనివాస్ యాదవ్తో కలిసి సుధీర్ రెడ్డి పాల్గొన్నారు. కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం 1,60,000 ఉద్యోగాలు భర్తీ చేసిందని, మరో 40,000 ఉద్యోగాల నియామక ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో ప్రభుత్వం మారిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలు అమలు చేయడంలో విఫలమైందని తలసాని విమర్శించారు. నిరుద్యోగులకు నెలకు 4,000 భృతి, మహిళలకు స్కూటీలు, 10 లక్షల వడ్డీ లేని రుణాలు ఇస్తామని హామీ ఇచ్చినా ఇప్పటి వరకు అమలు కాలేదన్నారు. ఢిల్లీ నుంచి వాళ్ళ నాయకులను తీసుకొచ్చి మీరు కోచింగ్ కోసం ప్రిపేర్ అయ్యే అశోక్ నగర్ లైబ్రరీ వద్ద మీ మధ్యలో కూర్చోబెట్టింది. కింద కూర్చున్నాడు. అంత పెద్ద సార్ వచ్చి మాతో పాటు కింద కూర్చున్నాడంటే మాకు న్యాయం జరుగుతుందని చెప్పి ఆశపడ్డారు. మీరు ఆయన కూడా చెప్పింది పెద్ద మనిషి. 1 సంవత్సరంలో మీ బాధల్ని కూడా చూసినా, ఈ నిరుద్యోగుల బాధలు చూసి నేను చెల్లించిపోయినా కరిగిపోయిన నేను మా ప్రభుత్వం అధికారంలో రాగానే 1 సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి ఆయన నమ్మబలికింది. ఇక